గ్లాస్ నీళ్ళు తెస్తారా కాస్త? తెస్తానమ్మా. చల్లగా కావాలా లేక వేడిగానా? కాస్త చల్లగానే కావాలి. సరే అమ్మా, ఇప్పుడే తెస్తాను. ఇదిగోమ్మా నీళ్లు. థ్యాంక్ యూ ఆంటీ. అరే ఇదైతే చాలా చల్లగా ఉన్నాయి. దీంతో నా గొంతు పోయేలా ఉంది. మరి చల్లగా తెచ్చానా? లేకుంటే ఏంటి, నాకు వేరే నీళ్లు కావాలి. ఇప్పుడే తెస్తాను. ఆంటీ కాస్త చూసి తీసుకురండి నీళ్ళు ఎలా ఉన్నాయనేది. ధ్యాస పెట్టి తెస్తానమ్మా. పాపం అనిత అక్కడి నుంచి అలా వెళ్తుంది. సోఫాలో ఉన్న ప్రియా ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉంటుంది. ఢిల్లీలో ప్రియా తన తల్లి ప్రమీల, అన్న పవన్ తో కలిసి ఉంటుంది. అనిత వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. పవన్ ప్రియుల నాన్న చాలా డబ్బున్నతను. 5 సంవత్సరాల క్రితం అతను చనిపోగా ఇప్పుడు పనులన్నీ పవనే చూసుకుంటున్నాడు. అలా కాలం గడుస్తూ పోతుంది. తర్వాత ఒకరోజు, ప్రియా నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావు? ఏం లేదు మా, కొంచెం నా కోసం నూడిల్స్ చేసుకుందామని ఇలా వచ్చానంతే. ఎందుకు? అంతెక్కడా? ఆమె బహుశా బట్టలు ఆరేయడానికి డాబా పైకి వెళ్ళినట్టుంది. అనిత నీకెన్నిసార్లు చెప్పాను ప్రియా ఏది అడిగితే అది చేసేవ్వమని? అమ్మగారు నేను ఇస్తున్నాను, కానీ ఏమైంది చెప్పండి అమ్మా. ప్రియ తానే నూడిల్స్ చేసుకుంటుంది. నీకెన్నిసార్లు చెప్పాను నా కూతురు వంట చేయదని? తన చేత ఇవన్నీ చేపించాలంటే ఇక నిన్ను పెట్టుకున్న ఉపయోగం ఏంటి? నాకు తెలీదమ్మగారు, లేదంటే నేను చేద్దును. నాకేమీ తెలీదమ్మా. మా వదిలే, నేనే చేద్దామనుకున్నాను. ఇందులో అంతా అంటే తప్పేం లేదు. ఎవరి తప్పైనా ఉండని ఉండకపోని నేను చెప్పేశాను నా కూతురు వంట చేయకూడదని. ప్రమీల కోపం చూసి పాపం అనిత సైలెంట్ అయింది. ఈ రోజు కూడా ఏ తప్పు చేయకుండానే ఆమెకు తిట్లు పడ్డాయి. నిజానికి ప్రమీల తన కూతురు ప్రియ పట్ల చాలా ప్రేమ కలిగింది. ఆమె తన కూతురు జీవితంలో కష్టపడకూడదని కోరుకుంటుంది. ఆ అతి ప్రేమ వల్లే ఇదంతా జరుగుతుంది. ప్రియా కాస్త ఈ ఫోటో అయితే చూడు. ఆమా తను చాలా అందంగా ఉంది. ఏం పేరు తంది? శాలిని తన పేరు. బాగా చదువుకున్నది, చూడటానికి బాగుంది. పవన్ నువ్వు చూడు ఒకసారి. మా నీకు ఎన్నిసార్లు చెప్పాను వీటన్నిటిలో నన్ను దూర్చొద్దని. నీకెవరు నచ్చితే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అరే ఏంటన్నయ్యా అంత బోరింగ్ నువ్వు? ఎప్పుడు చూడు పని పని పని, వదిలేయదంతా. ఇట్రా ఇది చూడు ఎంత అందంగా ఉందో అమ్మాయి. నాకు బాగా నచ్చింది, చూడు బాగా. ఇవ్వు చూపించు. ప్రమీల ప్రియ పదే పదే చెప్పడంతో పవన్ శాలిని ఫోటో చూశాడు. శాలిని చాలా అందంగా ఉంటుంది. అందుకే తొలి చూపులోనే పవన్ పడిపోయాడు. ఆపై కొద్ది రోజులకే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు శాలిని ప్రమీల ఇంటికి కోడలిగా వచ్చింది. పెళ్లైన 2 రోజుల తర్వాత, శాలిని ఈ రోజు నీ మొదటి వంటగది ఆచారం ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? అత్తయ్య సిద్ధమే. మంచిది, అయితే నీకు వంట చేయడం వచ్చా? అరే అత్తయ్య మీరు ఆజ్ఞాపించండి, ఏం తినాలనుందో మీకు. నేను అన్నీ వండేస్తాను, నాకు అన్నీ బాగా వచ్చు. సరే శాలిని, నువ్వు ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళు, అనిత నీకు సాయం చేస్తుంది. శాలినికి అనిత ఇంటి పని మనిషి అని తెలీదు. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అనిత ఆమెకు చేతులు జోడించి చెబుతుంది, నమస్తే చిన్నమ్మ గారు. ఏంటి చిన్నమ్మ గారా? అరే ఆంటీ, నేనేమైనా గ్రామ చిన్న జమీందారు భార్యనా? మీరు నన్ను చిన్నమ్మ గారు అంటున్నారు. ఇంక ఈ చేతులు జోడించడం వదిలేయండి, మీరు పెద్దవారు. మీరు నన్ను శాలు అని పిలవండి చాలు. శాలిని ప్రవర్తన చూసి అనిత కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ తర్వాత వంట చేయడానికి ఆమె గిన్నెలు తీయడం మొదలు పెడుతుంది. అరే మీరేం చేస్తున్నారంటే, మొదట వంట ఆచారం నాది, మీది కాదు. మీరు ప్రశాంతంగా అక్కడ కూర్చోండి. ఇక నా పని తీరు చూడండి. ఇంకా మీకు ఏదైనా గడబడ అనిపిస్తే నాకు చెప్పండి, సరేనా ఆంటీ? సరే చిన్నమ్మ గారు. అదే శాలు అమ్మా. ఇప్పుడు సరిగా అన్నారు. ఇప్పుడు చూడండి ఇక నా మాయ. ఆ రోజు శాలిని చాలా బాగా చక్కగా చూస్తుండగానే క్షణాల్లో వంట చేసేస్తుంది. అది చూసి అనిత కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ వద్ద, అరే ఏముందో తిన్నా, సూపర్ టేస్ట్. ఇంక ఈ మూంగ్ దాల్ హల్వా ఉంది, సూపర్. బాగుంది కదా? బాగా చేసావు శాలు. ఇంకా బెండకాయకైతే 5 స్టార్ రేటింగ్ నా నుంచి. నేను నీకు కూడా నేర్పిస్తాను, ఏం టెన్షన్ పడకు. శాలు నీకు వంట చేయడం బాగా వచ్చు, మంచి విషయమే. కానీ నా కూతురు వంట చేయదు, ఎప్పుడు చేయదు. తన అత్త ప్రతి మాటలు విని శాలు షాక్ అయిపోతుంది. కొత్త కోడలు ఆపై ఇంకేం మాట్లాడదు. తర్వాత అదే రోజు సాయంత్రం గదిలో, ఒక విషయం అడుగునా? అడుగు. ఈ ప్రియ వంట చేయదా ఏంటి? కానీ నువ్వెందుకు అడుగుతున్నావు? అదే అత్తయ్య ఈ రోజు గట్టిగా చెప్పారు నా కూతురు వంట చేయదని. అది విచిత్రంగా అనిపించింది. అరే తను ప్రియను చాలా ప్రేమిస్తుంది, ఆమెకు ప్రియ కష్టపడటం ఇష్టం లేదు, అందుకే అలా. పవన్ మాటలు విని శాలిని ఏం మాట్లాడదు. ఇక మరుసటి రోజు వంటగదిలో, శాలిని ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అత్తయ్య వేడివేడి పరోటా చేద్దాం అనుకుంటున్నా. అరే కానీ దానికోసం అనితుంది కదా. కానీ నాకు వంట చేయడం ఇష్టం, నేను తన హెల్ప్ తీసుకుంటాను అత్తయ్య. ఆ రోజు ప్రమీలకు అర్థమైంది శాలినికి వంట చేయడం ఇష్టమని. ఇక తను వంట చేయకుండా తను ఆపలేదని. అందుకే ఆమె కూడా ఈ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. అలా నడుస్తూ ఉంది. ఇక కొన్ని నెలల తర్వాత ఒకరోజు కాలేజీలో, అమన్ నువ్వెప్పుడు నన్ను మీ అమ్మతో కలుపుతావు? నీకెన్నిసార్లు చెప్పాను ప్రియా, తను మన పెళ్లికి ఒప్పుకోదని. కానీ ఎందుకు? ఆయన నాలో ఏం తక్కువని?
అరే చెప్పాను కదా, అమ్మ వంట చేయడంలో వంట గురించి చాలా ఇంట్రెస్ట్ కలది. ఆమెకు వంట గురించి తెలిసిన కోడలు కావాలి. కానీ నువ్వు రోజు అనిత ఆంటీ మీ వదిన చేసే వంటలే తింటూ ఉంటావు. ఎప్పుడైనా అసలు గుడ్లు అడుగు పెట్టావు నువ్వు? అంటే గుడ్డు ఉడకబెట్టే కోడలు కావాలా? ఇదిగో ఇందుకే కేవలం తను ఒప్పుకోదు. ప్రియా అమన్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ప్రియా అమన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ అమన్ అమ్మ అనసూయ చాలా కఠినమైంది. అక్కడ అమన్ ఇంట్లో నా ఉద్దేశం ప్రకారం కూతుర్లతో పాటు కొడుకు కూడా వంట చేయడం నేర్పించాలి. ఇప్పుడు చూడు నా అమన్ ఎలా వంట చేస్తాడో. అతనికి అన్ని డిషెస్ వండడం వచ్చు. నిజానికి ఆ స్త్రీలందరూ నగరంలోని గొప్పింటి స్త్రీలు. పట్టణంలో ఒక కిచెన్ కాంటెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇంకా అందరూ అనసూయని ఆ కాంటెస్ట్ జడ్జి గా ఎన్నుకున్నారు. కాంటెస్ట్ జడ్జి అమన్ తల్లి అని తెలిసిన ప్రియా ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. తన వంతు వచ్చాక ఆమె మాడిపోయిన హల్వా తీసుకుని అనసూయ వద్దకు వచ్చింది. ఊరి దేవుడా, ఇదేంటి? ఇది హల్వా కాదు, మాడిన హల్వా. కొంచెం కూడా కాదది, చాలా మాడిపోయింది. సారీ, నువ్వు డిస్క్వాలిఫై. కానీ మ్యామ్, సరే నీ దగ్గర ఇంకొక అవకాశం ఉంది. నెక్స్ట్ రౌండ్ లో ఏదైనా బాగా చేస్తే చూస్తాను. హల్వా తయారు చేసే వీడియో చూసి ప్రియ ప్రయత్నం చేసింది, కానీ ఆమె హల్వా అంతా మార్చేసింది. ఆ తర్వాత సాయంత్రం ఆమె తన గదిలో ఏడుస్తూ కూర్చుంది. అరే ప్రియ, నువ్వు ఏడుస్తున్నావా? మెల్లగా వదినా, లేకుంటే అమ్మ వింటుంది. అరే కానీ ఏమైంది? నేను నీ వదిన కదా, నాకు చెప్పు, ఏంటి విషయం? బాధపడుతున్న ప్రియ విషయం అంతా తన వదిన శాలినికి చెప్పింది. ఆపై ఏడుస్తూ, నాకు అమన్తో పెళ్లి జరిపించండి వదినా, దానికోసం నేను మీలాగా వంట చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది సమస్య అయితే, ఒకవేళ అఖిల రోజుకి 1 గంట కానీ 2 గంటలు కానీ బయటకు వెళ్తే నేను నీకు వంట చేయడం నేర్పిస్తాను. శాలిని చాలా తెలివైంది. ఆమె వీధిలో ఆడవాళ్ళతో మాట్లాడి ఒక ఉమెన్ క్లబ్ ను తెరిపించింది. ఇక్కడ ప్రియా కుకింగ్ క్లాసెస్ మొదలయ్యాయి. ఈ విధంగా 2 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ రోజున, నువ్వు అంతకు ముందు వచ్చావు కదా? మ్యామ్, కానీ అప్పుడు నాకేమీ రాదు. కానీ ఇప్పుడు మీరు ఏది చెప్తే అది వండుతాను. చెప్పి చూడండి. ఆహా, అంత కాన్ఫిడెన్సా? అయితే సరే, నాకు గుత్తి వంకాయ చేసి చూపించు. ప్రియ ముఖంలో ఆనందం. ఆమె ఈ 2 నెలల్లో శాలిని దగ్గర ప్రతి డిష్ వండడం నేర్చుకుంది. ఈ రోజు ఆ కాంటెస్ట్ లో శాలిని, అమన్ కూడా కూర్చొనున్నారు. ఆమె టాలెంట్ చూసి శాలిని చాలా సంతోషంగా ఉంది. ఇంకా అమన్ షాక్ లో ఉన్నాడు. మీరైతే అద్భుతం చేశారు. ఇప్పుడు ఇంకా అలా చూస్తూ ఉండు. ఈ విషయమే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉండగానే ప్రియ క్షణాల్లో గుత్తి వంకాయ చేసేసింది. ఇప్పుడు చెక్ చేసే సమయం వస్తుంది. ఆహా, ఏం టేస్ట్ గా ఉంది. నువ్వు చాలా అద్భుతమైన అమ్మాయివి. ఇలాంటి గుత్తి వంకాయ కూర నేను రోజు తినాలనుకుంటున్నా. ఇంతకీ ఈ పేరేంటి? ప్రియా అండి. గుడ్. ఏ ఇంట్లో నీ పెళ్లి అవుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు. ఇంత అందమైన షెఫ్. రాంపూర్ గ్రామంలో జగన్నాథ హవేలీ అన్ని చోట్ల తెలుసు. ఎందుకంటే వీళ్ళ కుటుంబం పూర్తి ఊరందరికీ సమానం. ఒకరోజు ఒక ఆంగ్లేయుడు ఆ ఊర్లోకి వచ్చాడు. ఆ ఊరును తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడు గ్రామంలో ఉండే గజేందర్ అనే వ్యక్తి ఆ ఆంగ్లేయుడిని అలా చూసి, చూడండి ఆంగ్లేయుడు వచ్చాడు మన ఊర్లోకి. ఓ అన్నా చూడండి. అరే బాబాయ్, ఎక్కువ అరవకండి. ఈ వయసులో గొంతు పోతే సమస్య అవుతుంది. అరే మీకు తెలుగొచ్చా? నిజానికి నేను వేరు దేశాలు తిరుగుతూ డాక్యుమెంటరీ తీస్తాను. ఇక భారత్ నాకు చాలా ఇష్టం. అందుకే నేను తెలుగు కూడా నేర్చుకున్నాను. నేను విన్నాను ఈ ఊర్లో కుటుంబం ఉందని. మీరు జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నారనుకుంటా. ఎస్, జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నా. మీరు నన్ను ఆ హవేలీకి తీసుకెళ్తారా? నేను మిమ్మల్ని ఆ హవేలీ బయట వరకు వదులుతా, కానీ తర్వాత నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే అక్కడ మీకు ఏమైనా జరగచ్చు. అది విని ఆంగ్లేయుడు ఆతృత ఇంకా పెరిగింది. ఏం భూతమది ఉందా హవేలీలో? మీ ఆంగ్లేయులకు భారత్ లోని ప్రతి హవేలీలో భూతాలే కనిపిస్తాయా ఏంటి? సరే పద, నేను అక్కడ వదులుతాను మిమ్మల్ని. ఇక మరోవైపు ఆ హవేలీలో 100 కంటే ఎక్కువ మంది కోడళ్లు ఉన్నారు. జగన్నాథ్ ఇంకా అతని మిగతా 9 మంది తమ్ముళ్లు, వాళ్ళ భార్యలు ఉన్నారు. వాళ్ళందరికీ 10 మంది కొడుకులు. వాళ్ళందరికీ ఒక్కొక్క భార్య. మొత్తం కలిపి 110 మంది కోడళ్లు ఉన్నారు. జగన్నాథ్ పెద్ద కోడలి పేరు సావిత్రి. ఆమె తనకు తను రాణి అనుకుంటుంది. కానీ ఆమె మాట ఎవరు వినరు. నేను మీ అందరికి చెప్పా కదా, ఈ రోజు పొద్దున్నే మంచి టిఫిన్ చేయాలని. ఏం చేశారు మీరు? నువ్వేమన్నా మహారాణివా ఏమిటి? మీ 100 మంది ఒకే చోట చేరి నవ్వకండి. తినడానికి ఏమి చేయలేదా ఇప్పటి వరకు? నేను వంట చేయడానికి వెళ్తున్నా, కానీ వీళ్ళు నన్ను ఆపారు. హవేలీ వెనక వైపు పెద్ద వంటగది ఉంది. సుమారు 2 ఇళ్లంతా.
అక్కడికి వెళ్లి కోడళ్ళందరూ కలిసి వంట చేయడం మొదలు పెట్టారు. ఇదంతా బయట నుంచి ఆ ఆంగ్లేయుడు చూస్తున్నాడు. అలా హవేలీలోకి తాను వెళ్ళాడు. అరే కిషోర్ లాల్, ఇంత తెల్లటివాడు ఎవరు మన ఊర్లో, మన హవేలీలో? ఓ అబ్బాయి, ఎవరు నువ్వు? నేను లండన్ నుంచి వచ్చాను. మీ గ్రామంలోని గజేందర్ బాబాయ్ నన్ను ఇక్కడ వదిలి వెళ్లారు. నిజానికి నేను ఒక డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాను మీ హవేలీ మీద. నేను మీ కోడళ్ళందరూ కలిసికట్టుగా ఎలా ఒక చోట ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఆంగ్లేయుడా, మీకు ఆంగ్లం బాగా ఉంటుంది కానీ బంధాలు బాగుండవు. మా ఆంగ్లం బాగోదు కానీ బంధాలు బాగుంటాయి. అరే వా, ఏం లైన్ చెప్పారు మీరు, సూపర్. నేను ఇప్పుడే రాసుకుంటా. ఇతను మన అతిథి, అతను ఉండటానికి ఏర్పాటు చేయండి. అలాగే నాన్నగారు, అలాగే నాన్నగారు. 100 మంది కొడుకులు ఒక్కసారిగా చెప్పడంతో ఆ శబ్దానికి ఆ ఆంగ్లేయుడు అక్కడే పడిపోయాడు. మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాను ఒకేసారి అందరూ మాట్లాడొద్దని. వాళ్ళ కొడుకులు ఆ ఆంగ్లేయుని ముఖంపై నీళ్లు చల్లి అతన్ని లేపుతారు. ఆ తర్వాత గదిలోకి తీసుకెళ్తారు. అతనికి స్పృహ వచ్చి చూడగా అతని దగ్గరలో సుమారు 100 మంది ఉన్నారు. మీ అందరినీ ఒక్కసారి చూసి నేను ఏదో కుటుంబంలో ఉన్నట్టు లేదు, ఏదో సెంటర్ లో ఉన్నట్టుంది టౌన్ లో. ఇదే మా భారత సంస్కృతి. ఈ లైన్ విని ఉంటారు కదా, వసుదైక కుటుంబం. దాని అర్థం ఈ పూర్తి భూమి, సౌర మండలం, ఇంకా కనపడేది కనపడింది అంతా కూడా మన కుటుంబమే, మన భాగమే అని. వాళ్ళతో చాలా సేపు మాట్లాడిన తర్వాత ఆ ఆంగ్లేయుడు చెప్పాడు, నాకు వంటలు గుమ్మగుమ్మలు వస్తున్నాయి. నేను మీ వంట గదికి వెళ్లి అక్కడ వీడియో తీసుకోవచ్చా? సరే సరే, ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి. ఆ తర్వాత కుడి వైపుకి తిరగండి, తర్వాత ఎడం వైపుకి తిరగండి, మళ్ళీ కుడి వైపు తిరిగి నేరుగా వెళ్ళండి. మేము పొలానికి వెళ్తున్నాము. పర్లేదు, నేను వెళ్తాను. అందరూ పొలానికి వెళ్లారు. ఇక ఆంగ్లేయుడు ఏదోలా వంటగది దగ్గరకు వెళ్లాడు. అతను అక్కడ చూశాడు, సావిత్రి ఒక కుర్చీలో కూర్చొని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆంగ్లేయుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు, సరళా, నువ్వు కావాలని మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నావు కదా, బాగా బద్దకసరాలు అయ్యావు. మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నానా? మరి నువ్వు మమత అక్క నాటకాలు ఎక్కువగా ఆడుకు. నీకు రోజు వంట చేసేటప్పుడు అనవసరంగా గొడవ పట్ట అలవాటైంది. మరిగే నూనె మీద పోస్తే పొగరు దిగి అన్ని దిగుతాయి. ఏమన్నావు? నా పొగరు గురించి మాట్లాడావు కదా, నీ సంగతి ఇప్పుడే చెప్తా. చెల్లెల్లారా, ఈ 20 మంది గ్యాంగ్ రోజు మనల్ని చెడుగా అంటున్నారు. ఈ రోజు వీళ్ళకి గుణపాఠం నేర్పించి తీరాలి. ఓ మై గాడ్, ఇక్కడైతే తాండవం జరగనుంది. అయితే జగన్ నాకు చాలా నమ్మకంగా చెప్పాడే, మా కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటుందని. కానీ నిజాలు బయటకు వస్తున్నాయి. గోడ వెనక నిల్చొని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. ఇద్దరు గ్రూప్స్ మధ్య తాండవం మొదలైంది. అందరూ ఒకరి చుట్టూ ఒకరు పీక్కుంటూ కూరగాయలు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కొట్టుకుంటున్నారు. అది చూస్తున్న ఆంగ్లేయుడు, నాకు భలే వీడియో దొరికింది. నేను ఇన్స్పిరేషనల్ వీడియో చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ కామెడీ నడుస్తుంది. ఏం పర్లేదు, కామెడీ వీడియోని తీద్దాం. ఈ జనాలు భారత్ను గొప్పదంటారు. ఈ రోజు నేను నిజాన్ని అందరి ముందుకు తెస్తాను. దూరం నుంచి అన్ని దేశాలు గొప్పవే, కానీ లోపలికి వస్తేనే అసలు నిజాలు తెలిసేది. చూడండి, కుక్క పిల్లుల ఎలా కొట్టుకుంటున్నారు వీరు. మరోసారి అందరూ ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని పీక్కుంటున్నారు. మీకు రోజు ఇదే నాటకం అవుతుంది. ఒకవేళ కొట్టుకొని తిట్టుకోవాలనుకుంటే తినే సామాన్లు ఎందుకు పాడు చేస్తున్నారు మీరు? వీళ్ళకు నచ్చ చెప్పి లాభం లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి, వీళ్ళు కలిసి ప్రేమగా పనిచేసిన దాఖలాలు లేవు. పదండి వెళ్దాం మనం. నేను నా కోడలపై ఆశలు వదిలేసుకుంటున్నాను. వీళ్ళు గొడవ పట్టం మానరు. అలా రోజులు గడిచాయి. ఆ హవేలీలో మిగతా అంతా బాగానే ఉంది, కానీ కోడలందరూ ప్రతిసారి కొట్టుకుంటున్నారు. అదంతా ఆంగ్లేయుడు కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. ఆ ఆంగ్లేయుడు దృష్టిలో ఇప్పుడు భారత్ గొప్పదనిపించడం లేదు. ఈ విషయం జగన్నాథ్ను బాధ పెడుతుంది. తమ్ముళ్ళు ఇంకా పిల్లలు మన కోడళ్ళు కలిసిమెలిసి పనిచేస్తున్నారు, కానీ కొట్టుకోవడం తిట్టుకోవడం ఎక్కువ చేస్తున్నారు. రోజు ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు. దాంతో హవేలీ పరుగు పోతుంది. ఆంగ్లేయుడు ఏమనుకుంటాడు మన గురించి? మనం ఇదంతా సరిచేయాలి, ఎందుకంటే ఇది కేవలం మన కుటుంబ విషయం కాదు, పూర్తి భారత్ విషయం. దీని గురించి ఏదో ఒకటి చేయాలి మనం. మీరు సరిగ్గా చెప్పారు, కానీ 100 మంది కోడళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? రేపు ఉదయాన్నే మీరందరూ కొద్ది రోజుల కోసం పట్టణానికి వెళ్ళండి. నేను ఈ హవేలీలో ఒక్కడనే ఉంటాను. మరుసటి రోజు జగన్నాథం వదిలి మిగతా మగాళ్ళందరూ టౌన్ వెళ్లిపోయారు. సడన్ గా జగన్నాథం కు హార్ట్ అటాక్ వస్తుంది. కోడళ్ళందరూ అతని దగ్గరకు వస్తారు. ఆంగ్లేయుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. కోడళ్ళారా, నేను ఇక బతకనేమో. లేదు మావయ్య, మీకేం కాదు. మమత, సరళ, పదండి, తన హాస్పిటల్ కి తీసుకెళ్దాం. కోడళ్ళందరూ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. 10 రోజుల వరకు తరచుగా అతనికి వైద్యం నడుస్తుంటుంది. అప్పటి వరకు కోడళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు అందరూ కుక్క పిల్లుల్లా కొట్టుకున్నారు, కానీ గత 10 రోజులుగా అయితే అందరూ కలిసి మామయ్యకు సేవ చేస్తున్నారు. అసలు వీళ్ళు మధ్య శత్రుత్వం ఉందా? 10 రోజుల తర్వాత జగన్నాథ్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. మిగతా మగవాళ్ళు టౌన్ నుంచి ఇంటికి వచ్చారు. కోడళ్ళరా, నాకేం కాలేదు. నేను కేవలం కష్ట సమయంలో మీరంతా ఒక్కటిగా ఉంటారో లేదో చూద్దాం అనుకున్నాను. మావయ్య, మా గొడవలు కూడా మా ప్రేమే. మాకు ఒకరి మీద ఒకరు కోపం లేదు. భారత సంస్కృతి గొప్పదనం నేను ఒప్పుకుంటున్నా. మొదటిసారిగా తెలిసింది ఇక్కడ గొడవల్లో కూడా ప్రేమ ఉంటుందని. ఇలాంటి గొడవ పడే ప్రేమ పూర్తి విశ్వంలో ఉండాలని కోరుకుంటున్నా.
కొద్ది రోజుల తర్వాత ఆంగ్లేయుడు పూర్తి డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పూర్తి ప్రపంచానికి ఒక కొత్త పాఠం తెలిసింది. ఎందుకు భారత్ ని విశ్వగురువు అని పిలుస్తారు అనేది, ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది అనేది. Best buddies. Hello friends. Thanks for watching this video. अगर आपको ये वीडियो पसंद आया है तो प्लीज लाइक, सब्सक्राइब, कमेंट्स करें इस वीडियो पर और हाँ, शेयर करना भी ना भूलें। और भी मजेदार वीडियो देखने के लिए नीचे दिए गए बेल आइकॉन को दबाएं। देखते रहिए बेस्ट बडीज।